ఈరోజు 33 జిల్లాల్లో మాలమహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ధర్నా చేస్తున్నారు. ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వారి మాటలు విందాం మనం. ప్రధానంగా ఏంటంటే నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు 2004లో ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి అధికారం చెప్పి ఈవి చెన్నయ్య గారు అప్పటికే కూడా మనువాదులు అంటే ఆధిపత్య కులాలు ఎస్సీ వర్గాలలో 2 తీర్పులు పెట్టి వర్గీకరణ పేరుతోని 2 వర్గాలు వేరు చేశారు. దాంట్లో భాగంగా అప్పుడు చెన్నయ్య గారు ఏం చేశారంటే మాలమహానాడు చెన్నయ్య గారు కోర్టు పోతే 2004 9వ తారీఖు నాడు ఈ వర్గీకరణ చెల్లదు, రాష్ట్రానికి అధికారాలు పెట్టి ఏం చేసినా కూడా పార్లమెంటే చేయాలని కూడా ఆ రోజు కూడా చెప్పారు. మరి ఇవాళ 2024 వచ్చేసరికి మొన్న చివరి రోజు 20 పోయిన నెలలో 4 రోజుల క్రితం ఏం చేశారు, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దని చెప్పన్నారు. 75 సంవత్సరాలు ఈ రాజ్యాంగం ఎట్లా అమలు చేశారో మాకు తెలుసు. ఎట్లా మేము ఎంత అభివృద్ధి చెందామో ఆనందం కూడా మాకు కనుక పాలకులు బాగా ఆలోచించాలి. ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఓటర్లుగానే బలహీన వర్గాలు చూస్తూ ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లనే అడగదప్పడం అనేది ఇది న్యాయం కాదు అని అత్యున్నత న్యాయస్థానానికి మా విన్నపాన్ని తెలియజేస్తున్నారు. కనుక ఇక్కడ ఉన్న మా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడున్న ఈ తీర్పులు దయచేసి పునఃపరిశీలించండి. భారత రాజ్యాంగంలో ఉన్న 340 ఆర్టికల్ కాపాడండి. ఒకవేళ వీలైతే ప్రభుత్వానికి మీరు భారత 368 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయొచ్చని కూడా మీరు చెప్పండి. ఆ విధంగా చేసినట్లయితేనే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించారో ఆశించారో ఆ ఫలితాన్ని సామాన్యులు అధికారులు వర్గాలు అందుకుంటారు. కనుక మేము అంటున్నాం, ఇంకా దీంట్లో కూడా క్రిమినల్ ఏరియాను చట్టం తీసుకొచ్చారు. క్రిమినల్ ఏరియా గురించి ఎక్కడా కూడా ఏం లేదు. కానీ అత్యున్నత న్యాయస్థానం క్రిమినల్ ఏరియా ఎవరైతే గ్రేడ్ 1 ఉద్యోగులుగా ఉంటారో వారి సంతానానికి తిరిగి ఉద్యోగాలు రాకుండా ఒక కొత్త మెరుగుపెట్టారు. ఇది ఎవరు అడగని విషయం. అట్లాగే బీసీలు 52% ఉంటే 25% మాత్రం రిజర్వేషన్ ఉంటాయి. ఇట్లా చేస్తే 50% రిజర్వేషన్ మించకూడదని సుప్రీంకోర్టు తీర్పుంటే 50కి మించి 10%, 7% అగ్రవర్ణాల వాళ్లకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని 10% రిజర్వేషన్. వాళ్ళు ఎంతమంది ఉన్నది? 3 ఉన్నారు. 7% అదనంగా రిజర్వేషన్ దొరుకుతుంది. అంటే ఈ విధంగా కూడా పేదలకు ఎనలేని అన్యాయం జరుగుతూ ఉంది. కనుక అత్యున్నత న్యాయస్థానం మరొక్కసారి మా పిటిషన్ స్వీకరించి మా మనవిని ఆలకించి దీన్ని పునఃపరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైనది అందరూ కూడా తెలుసుకునేలాగా తిరిగి తీర్పు ఇవ్వాలని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ జైభీం చెబుతూ ఈరోజు మాలల ఘోష అనే దాని మీద ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి ధర్నా కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ. అదేవిధంగా ఈరోజు మాలలుగా జరిగిన అన్యాయం మ్యాక్సిమం ఉత్తర భారతదేశం కూడా అట్టడిగిపోతుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీద. అందుకని వర్గీకరణ అనేది చేయడం అనేది చాలా తప్పు. ఇవాళ ఫస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం 5 బెంచ్తో వేసిన కమిటీ వేస్తేనే కొట్టేశారు ఉషామేర కమిషన్ వాటి కూడా. అప్పుడు చంద్రబాబు కూడా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే మరి తర్వాత ఆయన ఎలాంటి బుద్ధి చెప్పి పంపించామో మరి అందరికీ ఇక్కడ పబ్లిక్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మాలల సత్తా ఏంటో. అదేవిధంగా ఈరోజు కూడా దీన్ని మళ్ళీ ఈ యొక్క ముళ్ళ కంప లాంటి 341 ఆర్టికల్ని ముట్టుకుంటే ఎవరైనా భస్మం కావాల్సిందే. అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ రానున్న ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే గది పడుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మాలలకి అన్యాయం 7 కమిటీ అని వేశారు. 7 కమిటీలో ఎవరైనా బీసీ ఉన్నాడా, ఎస్సీ ఉన్నాడా, ఎస్టీ ఉన్నాడా? ఇదంతా మనోవాద కులాలు జాతి మొత్తం కూర్చొని అందులో కూడా ఒకళ్ళు డిస్మిస్ చేశారు దీన్ని. ఇదంతా రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్న ప్రకటన కాబట్టి ఇది అంతా నేను తప్పుకుంటున్నా అని చెప్పి ఒక మేడం గారు కూడా తప్పుకోవడం జరిగింది. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ యొక్క వర్గీకరణ అంతమే మానవ పోరాటం అని చెప్పి మేము గత 27-28 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దీని విధంగా ఏడ్చేవాడికి కన్నీళ్లు తుడిచినట్టు విధంగా ఇవాళ వర్గీకరణ చేసి మరి ఏమి సాధిస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే రోజులలో కూడా మళ్ళీ మేము వర్గీకరణకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు మా పెద్దలందరూ కూడా.
అదేవిధంగా దీన్ని వర్గీకరణని పూర్తిగా ఖండిస్తూ మానవులందా ఇప్పటికైనా ఐకమత్యంతో ఈ యొక్క పిలుపు అందుకొని వందలాదిగా తరలి వచ్చి ఈ యొక్క జరగబోవు కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనాలని జై భీములు జరుగుతూ ముగిస్తూ జై భీమ్. ఈరోజు ఖమ్మం జిల్లా బాలమహానాడు ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకానికి నిరసన ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో చట్టం చేసి తీర్పు ఇవ్వాల్సిందో అలా చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వం సుప్రీంకోర్టు దారిన తీర్పు ఇవ్వడం అనేది చాలా తప్పు. ఈ తప్పు అనేది సాక్షాత్తు సుప్రీంకోర్టు చేయడం, జడ్జీలు ఇవ్వడం అనేది ఇది ఏదమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మోడీ యొక్క నాటకాలు చోటే బై బడే బై నాటకం అనేది ఇప్పుడు బయటపడింది. కాబట్టి యావత్ ప్రజలు ఏదైతే బాధిత కులాలు ఈ వర్గీకరణ ద్వారా బాధపడతారో వాళ్ళంతా కూడా ఈ చోటే బడే బై మతలబుని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎండగట్టాల్సిన అవసరం ఈరోజు ఆవశ్యకంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ తీర్పు నిలబడిందో నిలబడలేదో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు కూడా దీన్ని అమలు చేస్తా ఉండడం చాలా నీతిమాలిన చర్య. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే కేవలం మాలలు మీకు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం వల్లే ఈరోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఈ అసెంబ్లీలో 119 మందిలో మీరు ఒకరు. ఈ 119 మందిలో కూడా సంబంధ కులాల వాళ్ళు ఉన్నారు. అందరి అభిప్రాయంతోనే నడుస్తారు తప్ప మీరు ఎప్పటి అత్యుత్సాహం జరపడం చూపించడం అనేది కూడా చాలా హేళమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇది చాలా దరిద్రమైనది, ఇది హేమమైన చర్య. కాబట్టి మోడీ గారు, మీరు చోటే బై బడే బై ఇది సినిమాల్లో చేసుకోండి, ప్రజలతో ఆడుకోమాకండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. తీసేయాలన్న దానికి పార్లమెంటుకి మాత్రమే అధికారం ఉంది. పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా మాత్రమే దానికి అధికారం ఉంది. కానీ అది కాదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకి సలహా ఇచ్చి జనరల్ సెక్రటరీ ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా కేవలం ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పక్షపాతంగా జరిగింది. ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళు బాన్సులుగా పనిచేస్తున్నారని, వాళ్ళలో అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యారనేటువంటి అంశంతో ఇది ఒక కుట్రపూరితమైనటువంటి మన వర్గీకరణ చేస్తున్నారు. వాస్తవికంగా మాలల్లో కూడా సమగ్రమైనటువంటి కుటుంబ సర్వే చేసి మాలల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూసిన తర్వాత జనగణన ప్రకారంగా మాలలు అన్ని రంగాలలో అభివృద్ధి అయి ఉండి వాళ్ళకు నిర్ధారణ తేలితే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి కేవలం కంటి తుడుపు వ్యవహారంతో కేంద్రంలో ఉండబడినటువంటి నరేంద్ర మోడీ కానీ, రాష్ట్రంలో ఉండబడినటువంటి మన రేవంత్ రెడ్డి కానీ ఒక వన్ సైడ్ పని చేస్తూ మాదిగాన్ని కేవలం భుజాన్ని వేసుకోవటం కోసం నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మన ఆర్డినెన్స్ ద్వారా మేము అమలు చేస్తామని మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మానవులందరూ ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్ర స్థాయిలో దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చేస్తామని హెచ్చరిస్తూ ఎమ్మటి ఎస్సీ వర్గీకరణని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎమ్మటే మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు పిలుపునియటం కూడా ఇది ఒక శోచనీయము. ఎందుకంటే ఆనాడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే దళితులకు మేలు జరుగుతుందని మా మాలలందరూ సపోర్ట్ చేయడం జరిగింది. అదే మా సోదరులు మాదిగ బిడ్డలైన బీజేపీకి మద్దతు పలికారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోవాలి,